ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా ఆ జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నా పరాజయాలు తప్పడం లేదు. టైటిల్ గెలవడం పక్కన పెడితే అసలు కనీసం ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడం కష్టంగా మారింది. ఎప్పటిలాగే కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తుంటే మిగిలిన ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు మాక్స్వెల్, డూప్లిసెస్, గ్రీన్, అల్జారి జోసెఫ్ ఘోరంగా విఫలమవుతున్నారు. దీంతో ఆర్సీబీ వరుస ఓటములపై అందరూ బౌలింగ్ ను తప్పుపడుతుంటే టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాత్రం ఆ జట్టులో స్టార్ బ్యాటర్లపై మండిపడ్డాడు. ఆర్సీబీ జట్టు చూసుకున్నట్లయితే వారి బౌలింగ్ బలహీనంగా ఉన్న మాట నిజమే. అయితే అంతకంటే బ్యాటింగ్ లో వారు మరింత వీక్ గా కనిపిస్తున్నారు. ఒత్తిడి సమయాల్లో ఆడే ప్లేయర్లు ఆ జట్టులో లేకపోవటం అసలు సమస్యగా మారింది. బ్యాటింగ్ ఆర్డర్ లో దినేష్ కార్తిక్ తో యంగ్ ప్లేయర్లను లోయర్ ఆర్డర్ లో పంపిస్తున్నారు. ఇదే ఆర్సీబీ జట్టుకు విజయ అవకాశాలను దూరం చేస్తుంది. ఇలా జరుగుతున్నంత కాలం ఆ జట్టు టైటిల్ గెలవడం కష్టం. ఫామ్ లో ఉన్న దినేష్ కార్తిక్, మహిపాల్ లోమ్రోజు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తే ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ ద్వారా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్సీబీ ఈ సీజన్ లో 4 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ లోనే గెలుపొందింది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో చిత్తుగా ఓడిన తర్వాత పంజాబ్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అయితే మళ్లీ వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ఇక బెంగళూరు తమ తర్వాత మ్యాచ్ ను ఏప్రిల్ 6న రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది.